ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 74వ శ్లోకాన్ని చూద్దాం. దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి యథా తథా స్వస్య బ్రహ్మాత్మ విజ్ఞానే ఇది వేదాంత నిర్ణయమః. అంటే మన ఎదురుకుండా 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలోనూ ఒకడు యువతలికి వచ్చి మిగిలిన వాళ్ళంతా ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతూ ఉన్నాడు. ఎదురుకుండా 9 మంది వస్తారు. మరి 10వాడు ఏమయ్యాడు? తానే 10వాడు. ఈ విషయం తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లా. అంటే ఈ చరాచర జగత్తులో తానే బ్రహ్మము అనే మాట ఇక్కడ వివరిస్తూ ఉన్నది ఈ వేదాంత నిర్ణయము. ఈ విషయాన్ని ఒకసారి చూడండి. ఏమిటి అంటే, ఒక క్లాసు, ఆ క్లాసులో 18 పిల్లలు ఉన్నారు. మాస్టర్ గారు వచ్చాడు. వచ్చి, అరే నాయనా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టరా అన్నాడు వాడిని పిలిచి. వాడు ఇవతలకు వచ్చాడు. మిగిలిన వాళ్ళందరినీ లెక్క పెట్టాడు. ఎంతమంది ఉన్నారా? 9 మంది ఉన్నారు సార్. 9 మంది ఉన్నారు అని అంటే మరి 10వాడు ఎవరు? లెక్క పెట్టినటువంటి తాను కూడా ఒక స్టూడెంటేగా క్లాసులో. మరి వాడిని కూడా లెక్క పెట్టాలి కదా. లెక్క పెట్టిన వాడితో కలిపి మొత్తం 10 మంది అవుతారు. అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లెక్క పెట్టినటువంటి వాడే 10వాడు. అలాగే ఈ చరాచర జగత్తులో ఉన్నదంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మం తప్పించి ఇంకేమీ లేదు. అటువంటి పరిస్థితిలో తాను కూడా బ్రహ్మమే, నేను కూడా బ్రహ్మమేను. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ అయి ఉన్నాను. జగత్తంతా పరబ్రహ్మమే. మరి నేను కూడా పరబ్రహ్మమే. జగత్తులో బ్రహ్మం కానిది ఏది కూడా లేదు అనే విషయాన్ని గుర్తించాలి. అదే ఇక్కడ ఈ వేదాంత నిర్ణయంలో భగవత్పాదుల వారు మనకి వివరిస్తూ ఉన్నటువంటి విషయం.